హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి తమ్నేల్లో చూపించినట్టుగా గోధుమ పిండితో నేను కప్ కేక్స్ చేయబోతున్నానండి. సో దానికోసమని ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక్క కప్పు గోధుమ పిండికి వచ్చేసి 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. సో మీకు కనుక కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినాలి అని అనుకుంటే మాత్రం, స్వీట్గా ఉండాలి అంటే ఒక కప్పు తీసుకోవచ్చు. బట్ నేనైతే ఒక కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది, స్వీట్నెస్ అంతా బాగుంటుంది. ఇంట్లోకి 2 యాలకులు వేసుకుంటున్నాను. యాలకులు వేసేసాక ఇవన్నిటిని కూడా నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. లేదంటే ఇక్కడ మీరు గోధుమ పిండిని ఒకటి పక్కన పెట్టేసి షుగర్ని అండ్ యాలకుల్ని కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా షుగర్ని మిక్సీ పట్టేసుకుంటే ఏంటంటే మనం చేసేటప్పుడు చిన్న చిన్న కప్ కేక్స్ అయినా లేదంటే కేక్స్ అయినా లంప్స్ ఎక్కువ లేకుండా ప్లస్ కొంచెం గరుగ్గా లేకుండా స్మూత్గా వచ్చేస్తాయి, చాలా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు నేనైతే అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసాను చెప్పాను కదా. సో అన్నీ కూడా ఫైన్ పౌడర్గా చేసేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఒకవేళ మీకు కనుక ఫైన్ పౌడర్ అవ్వలేదు అనే డౌట్ ఉంటే జల్లించుకోండి జల్లెడతో, అప్పుడు మనకి ఇంకా మెత్తటి మంచి పౌడర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నన్నింటినీ కూడా ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను కదా, దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే దీంట్లోకి నేను ఆయిల్ వేసేస్తా ఉన్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతే, చాలా తక్కువే ఆయిల్. అండ్ ఆయిల్ వచ్చేసి రీఫైండ్ ఆయిల్ మీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకోండి, అంతేగాని లేదంటే పల్లి నూనె అలాంటి కొంచెం ఫ్లేవర్డ్ ఆయిల్స్ అయితే వద్దు. ఇలాంటి నాన్ రిఫైండ్ అయితే బెటర్ అండి. అండ్ దీంట్లోకి కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నార్మల్ మనం ఇంట్లో కుకింగ్కి వాడే సాల్ట్ ఉంటుంది కదా, సో నార్మల్ రాక్ సాల్ట్ కాకుండా నైస్ సాల్ట్ ఉంటుంది కదా, సో అది కూడా వేసేసాను. సో అదన్నీ వేసేసినాక కొంచెం నీట్గా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేసేసాం కాబట్టి కొంచెం అక్కడక్కడ ముద్దలు కడుతూ ఉంటుంది కదా మనం కలుపుతున్నప్పుడు. సో కొంచెం ఆ ముద్దలన్నీ లంప్స్ అన్నీ పోయేట్టుగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు పాలు యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ పాలు వచ్చేసి 3/4 కప్పు యూస్ చేస్తూ ఉన్నాను. సో ఈ 3/4 కప్పు కూడా నేను ఏంటంటే పాలు ఆల్రెడీ వేడి చేసినాక చల్లారిన పాలు ఉంటాయి కదా, సో అవి. అండ్ ఒకేసారి 3/4 కప్పు పాలన్నీ అస్సలు వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకటే కట్ అండ్ ఫోల్డ్ కాకపోయినా ఒకటే మరి మీరు ఏ దాంట్లో ఎలాగైతే కలుపుతున్నారో అదే షేప్లో కలపాలి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదో ఒకటి ముందు నుంచి ఒకటే ఫాలో అవుతూ ఉండాలి, లేదంటే ఈజీగా లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమని నేనైతే ఇక్కడ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేస్తూ ఉన్నాను. సో కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ తిప్పేసేయాలి. మరి ఎక్కువ ఒకేసారి పోస్తే ఏంటంటే గోధుమ పిండి అసలే త్వరగా లంప్స్ ఫామ్ అవుతుంది కదా, సో దానికోసమని కొన్ని కొన్ని పోసుకుంటూ చేస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది బ్యాటర్ అనేది. సో ఇక లాస్ట్లో ఇంకా మీరు కొన్ని కొన్ని పోస్తా కలుపుతూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది మనకు కేక్ బ్యాటర్ అనేది ఎలా కావాలి అన్నట్టుగా. సో ఎలా ఉండాలనేది మీకు మొత్తం కలిపినాక చూపిస్తాను చూడండి. సో ఇలా మెల్లగా కలిపేసుకోండి మొత్తం కూడా. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు 1 కప్ ఆఫ్ పిండికి ఒక 1 కప్పు షుగర్ వేసుకున్నా ఓకే, బట్ ఓవర్ స్వీట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి బ్యాటర్ వచ్చేసి ఇలా మన రిబ్బన్స్ ఫామ్లో మనం ఇలా వేస్తూ ఉంటే రిబ్బన్ ఫామ్లో అవుతూ ఉండాలి. సో అలా ఉంటే ఏంటంటే బాగున్నట్టు. మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ ఇంకా. సో ఇలా ఉంటుంది మనం మొత్తం కలిపేసుకున్నాక. సో దీన్ని ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఒకసారి మీకు ఇదంతా చూపిస్తూ ఉన్నాను బ్యాటర్ ఎలా ఉంది ఎంత ఉంది అని. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము కేక్ చిన్న చిన్న కప్ కేక్స్ లాగా చేసుకుందామని చెప్పాను కదా. సో ఎవరి దగ్గర అయితే కేక్ చేయడానికి కేక్ మౌల్డ్స్ లేని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. మన అందరి ఇంట్లో ఖచ్చితంగా టీ గ్లాసెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి కదా, సో అలాంటి గ్లాసెస్లో అయినా చేయొచ్చు. లేదంటే చిన్న చిన్న బౌల్స్ కూడా ఉంటాయి కదా స్టీల్వి, అంటే మంచి థిక్ స్టీల్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసేసేయాలి. సో కొంచెం అలా మొత్తం నీట్గా పూసేస్తే ఏంటంటే మనం వేసిన తర్వాత చిన్న చిన్న కప్ కేక్స్ అయినా అవన్నీ నీట్గా వచ్చేస్తాయి, అతుక్కోకుండా, కింద బాటంలో అతుక్కోకుండా, సైడ్స్కి కూడా అతుక్కోకుండా. యాక్చువల్లీ నా దగ్గర కేక్ మోల్డ్ ఉంది, బట్ అది అల్యూమినియంది, ఎందుకులే అన్నట్టుగా నేను ఇంకా స్టీల్ దాంట్లో చేస్తే మనకి చిన్న చిన్న కప్ కేక్స్లా వస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ దట్టు మనం చేసింది హెల్దీ, అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. మైదా పిండి అసలు యూజ్ చేయలేదు, బేకింగ్ పౌడర్ లాంటిది ఏం యూజ్ చేయలేదు కదా. సో అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా హెల్దీగా చేయాలి. సో ఇప్పుడు అలా ఆయిల్ గ్రీస్ చేసేసుకున్నాక పైనుంచి కొంచెం అలా డస్టింగ్ చేయాలి పౌడర్తో. ఇది వచ్చేసి గోధుమ పిండితోనే డస్టింగ్ చేసేస్తూ ఉన్నాను.
డస్టింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఆయిల్ గ్రీస్ చేసేసినాక పైనుంచి మనం అలా కొంచెం పిండిని చల్లేస్తాం కదా, సో అలా చల్లేస్తే ఏంటంటే మనకి ఎక్కడా కూడా కేక్ మాడిపోకుండా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ సైడ్స్కి కూడా అతుక్కోదు, నాన్ స్టిక్గా వచ్చేస్తుంది అన్నట్టు, స్టిక్ అవ్వకుండా. సో దానికోసమని మనం ఇలా డస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అన్నిట్లో కూడా అన్ని గ్లాసెస్లో అయినా మొత్తం పోసేసేయాలి. అది కూడా జస్ట్ 3/4 వరకే పోయాలి, మొత్తం నిండుగా వరకు పోయొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా కేక్ కొంచెం అనేది మనకి ఫర్మెంట్ అయినట్టుగా పైనకు వచ్చేస్తుంది కదా, సో దానికోసమని మొత్తం అస్సలు పోయొద్దు. అందుకే 3/4, లేదంటే హాఫ్ పోసినా పర్వాలేదు, బట్ మొత్తం అయితే అస్సలు పోయొద్దు. మీరు గ్లాస్ అయినా, లేదంటే కేక్ టిన్ అయినా, అంటే కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో అలా అయినా, లేదంటే నార్మల్ గ్లాస్లో చేసినా, లేదంటే బౌల్స్లో చేసినా, దేంట్లో చేసినా ఫుల్గా అయితే అస్సలు పోయొద్దు. సో కొంచెం కొంచెంగా పోసేసేయండి. 3/4 ఉంటే బెస్ట్, హాఫ్ ఉన్నా కూడా ఇంకా మంచిదే. అన్ని గ్లాసెస్లోకి పోసేస్తూ ఉన్నాను. సో పోసేసినాక ఏంటంటే ఒక్కసారి కొంచెం అలా మనం ట్యాప్లో చేయాలి. ఎందుకంటే డాబ్ చేస్తే ఏంటంటే అందులో ఏమన్నా మనం వేసేటప్పుడు, బ్యాటర్ వేసేటప్పుడు కొంచెం ఏమైనా లమ్స్ ఫామ్ అయి ఉంటాయి. ఇలా డాబ్ చేసినప్పుడు ఆ లమ్స్ అన్నీ కూడా నార్మల్ క్లియర్ అయిపోతాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎందులో చేస్తున్నామంటే కేక్ వచ్చేసి, అంటే చిన్న కప్ కేక్స్ లాగా వచ్చేసి కుక్కర్లో చేసేస్తూ ఉన్నానండి. అందరి ఇంట్లో కుక్కర్ ఉండేదే కదా, సో మీరు కుక్కర్ సైజ్ని బట్టి మీరు ఎన్ని గ్లాసెస్ పెట్టుకుంటారా, ఎన్ని బౌల్స్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టము. సో ఇక్కడ నేను నార్మల్గా కుక్కర్ తీసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇలాంటిది థిక్గా ఉన్న ఏదైనా స్టీల్ ప్లేట్ ఏదైనా ఉంటే పెట్టేసేయండి. ఈ ప్లేట్ పెట్టేస్తే ఏంటంటే మనకి కింద మనకి అంటే మనం ప్రీ హీట్ చేస్తాం కదా, అప్పుడు మనకి హీట్ అనేది డైరెక్ట్ మనం చేసే వెజిల్స్కి తగలకుండా మనకి ప్రీ హీట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత పెట్టేయాలి. సో కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఏంటంటే విజిల్ తీసేసేయాలి. లోపల బెల్ట్ ఉన్నా పర్వాలేదు, బట్ విజిల్ మాత్రం తీసేసేయాలి. సో ఇక్కడ నేను ఒక 10 minutes ప్రీ హీట్ చేసేసాను. సో అలా పొగలు వస్తూ ఉంటాయి, ఏం లేదు కదా లోపల, సో మీరేం భయపడొద్దు. జస్ట్ 10 minutes ప్రీ హీట్ చేయాలి. ప్రీ హీట్ చేస్తేనే మనకు అనేది మంచిగా అవుతుంది కేక్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ హీట్గా ఉన్న వెదర్లో పెడితేనే త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నది ఉంది కదా, సో అదంతా ఇలా మనం గ్లాసులని లోపల పెట్టేసేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను కదా, సో ఇలా పెట్టేసినాక ఏంటంటే ఇంకా మూత పెట్టేసేయాలి. సో మూత పెట్టేసి మనకి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో మనం ఒక 20 to 25 minutes అనేది కేక్ని మనం ఇలా హీట్ చేసేస్తూ ఉండాలి. సో ఇలా పెట్టేస్తాం కదా, సో అది కొంచెం పైన మూత అనేది హీట్గా ఉంటుంది, అది చూసుకొని పెట్టండి. సో ఏదైనా క్లాత్ ఉంటే అలా పెడితే ఏంటంటే మన చేయికి వేడి తగలకుండా ఉంటుంది. సో జస్ట్ ఒక 20 to 25 minutes అలా హీట్ చేసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. చిన్న చిన్న కప్ కేక్స్లో క్యూట్గా ఉంటాయి, అండ్ దట్టు టేస్టీ అండ్ దట్టు హెల్దీ కూడా కదా. సో ఎలా అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి, పైనకి పొంగుతా వచ్చాయి కదా, నేనైతే హాఫే తీసుకున్నాను చెప్పాను కదా బ్యాటర్ అనేది. సో 3/4 తీసుకుంటే ఇంకొంచెం పైనకు వచ్చేది, బట్ నేను హాఫే తీసుకునేసరికి కరెక్ట్గా వచ్చింది. సో మీ దగ్గర ఏదైనా టూత్ పిక్, లేదంటే ఏదైనా స్పూన్ అయినా, లేదంటే ఇలా నైఫ్తో కూడా చెక్ చేసేసేయండి. మన నైఫ్కి ఏదైనా మనం చెక్ చేసేదానికి ఏం లేదు, నీట్గా వచ్చేసిందంటే కేక్ బాగా మంచి కుక్ అయింది అన్నట్టుగా. సో ఇలాంటి టైంలో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇవన్నీ కొంచెం హీట్గా ఉంటాయి కదా, సో ఇవి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేస్తే ఏంటంటే ఎప్పుడైనా మనం కేక్ టిన్ నుంచైనా, లేదంటే ఇలాంటి మౌల్డ్స్ నుంచైనా, గ్లాసెస్ నుంచైనా నీట్గా అది చల్లారిన తర్వాతనే తీసేసేయాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది, బట్ చల్లారిన తర్వాత మనకి కేక్ టెక్స్చర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. సో ఇక్కడ చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇందాక స్పూన్ అయినా లేదంటే నైఫ్ అయినా అని చెప్పాను కదా, సో దాంతో సైడ్స్ అన్నీ కొంచెం లూజ్గా చేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపించలేదు, సైడ్స్ అన్నీ ఇలా అంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో చాలామందికి తెలుసు ఎలా తీసుకోవాలో అనేది. సో అలా సైడ్స్ నుంచి తెస్తే ఏంటంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఏమంతా అతుక్కొని ఉండదు, ఎందుకంటే మనం ఆయిల్తో గ్రీస్ చేసాం అండ్ డస్టింగ్ కూడా చేసాం కదా, సో దానికోసమని ఏం అతుక్కోదు. సో చూడండి అయిపోయింది, ఎంత త్వరగా అయిపోయాయి చూడండి, అండ్ హెల్దీగా ఉన్నాయి కదా, చూడడానికి భలే క్యూట్గా అనిపించాయి నాకైతే. సో మీరు దీనిపైన ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా ముందే మనం కేక్ బ్యాటర్ పెట్టేటప్పుడు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో చూడండి ఎలా అయ్యాయో, చాలా క్యూట్గా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. షుగర్ అంటే స్వీట్నెస్ అయితే బాగా సరిపోయింది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.